ఈ రెండో ప్రిడిక్షన్ నేను ఎలా ఇస్తున్నానని చూద్దాం, ఏ విధంగా ఇస్తున్నానని చూద్దాం. రెండో ప్రిడిక్షన్ ని విల్ గో టు ద ప్రిడిక్షన్. బిఫోర్ దాట్ ఈ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ కి వెళ్దాం. యూజీ నీట్ 22 days ముందు అసలు ఆల్ ఇండియా, ఆ తర్వాత స్టేట్. ఆల్ ఇండియా కూడా చాలా మంది అడుగుతారు కదా, ఆల్ ఇండియా ఆ తర్వాత స్టేట్. ఏంటండి ఆల్ ఇండియా? అసలు ముందు మీరు ఏం చూడాలంటే అసలు వాట్ ఆర్ ద కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత? క్వాలిఫైయింగ్ ఎప్పుడు లేనిది పెరిగింది ఈ ఏడాది. క్వాలిఫైయింగ్ మార్క్ 213 ఉంది. ఏదండి? ఓపెన్. ఇది నేను వాళ్ళు ఇచ్చిందే చూపిస్తున్నా. ఓపెన్ గానీ, అన్రిజర్వ్డ్ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ ఆల్మోస్ట్ 213 ఉంది. లాస్ట్ ఇయర్ 165, ఎక్కడ 162, ఈసారి 213. ఇక్కడ గుండి గుబేలు అంటుంది. ఏమంటుందంటే గుండి గుబేలు, మా క్వాలిఫైయింగ్ మార్క్ 162 నుంచి 213 అయిపోయిందంటే ఎక్కువ మందికి మార్కులు బాగా వచ్చినాయి ఆటోమేటిక్ గా. అంటే కటాఫ్లు పెరుగుతున్నాయా అనేది ఒక గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రోజు మార్కులు, క్వాలిఫైయింగ్ మార్క్ పెరగటానికి మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే బయాలజీ, నాట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ ఈజీగా ఎక్కువ మందికి ఆ 200 వచ్చేసినాయి. ఎక్కువ మందికి రాసిన వాళ్ళకి ఈజీగా ఉంది కాబట్టి ఎప్పుడైతే 200 వచ్చేసిందో కట్ ఆఫ్ ఆటోమేటిక్ గా క్వాలిఫైయింగ్ మార్క్ కట్ ఆఫ్ పెరిగింది. నాట్ బికాస్ ఆఫ్ మోర్ నెంబర్ గాట్ వెరీ గుడ్ మార్క్స్ కాదు. అది తీసి పారేసేయండి మీ మైండ్ లో నుంచి, పేరెంట్స్ మైండ్స్ లో నుంచి తీసి పారేసేయండి, పిల్లల మైండ్ లో నుంచి తీసి పారేసేయండి. 213 అంటే ఈ 213 ఓసీలో గానీ, ఈడబ్ల్యూఎస్ లో గానీ, జనరల్ లో ఉన్న వాళ్ళు 213 మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఏ సీట్ ఇన్ ఎంబీబీఎస్, ఏదర్ ఇన్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. 213 రాలేదు అంటే, బిలో ఉన్నారు అంటే మీకు డబ్బులు ఎంత పెట్టినా సరే సి కేటగిరీ కూడా సీట్ ఇవ్వరు. క్వాలిఫైయింగ్ మస్ట్ బి ద క్రైటీరియా. క్వాలిఫై మార్క్ అన్న ఉండాలి. అప్పుడు మాత్రమే యు విల్ బి గెటింగ్ విత్ మేబీ సి కేటగిరీ, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలైనా సీట్ తీసుకోవచ్చు డబ్బులు పెడితే. అది లేకుండా ఈవెన్ సి కేటగిరీ కూడా మీరు తీసుకోలేరు. ఓసీ, అది ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అదైతే. నెక్స్ట్ ఏంటంటే ఓబీసీ అయితే, అంటే ఎనీ బీసీ రిజర్వేషన్ 177. లాస్ట్ ఇయర్ అయితే కనుక 127 ఉంది. ఇది 50 మార్కులు పెరిగింది. బయాలజీనే కారణం, అందుకని పైన విపరీతమైన మార్కులు నేనైతే కాదు. బయాలజీ వల్ల క్వాలిఫైయింగ్ మార్క్ పెరిగింది. కొద్దిగా ఈజీ బయాలజీ ఉండటం వల్ల క్వాలిఫైయింగ్ మార్క్ పెరిగింది. అదే ఎస్సీ అయితే కనుక లాస్ట్ ఇయర్ 127, ఈసారి అది 177, 50 మార్క్స్. ఎస్టీ అయితే కనుక లాస్ట్ ఇయర్ 144 నుంచి 213, 113 నుంచి 177, అలాగే ఇవన్నీ కూడా 127 నుంచి 194. దట్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే. ఇది 24, ఇది 25, ఇది 26. 24 మాట్లాడిన దాని వరకు 25 చూసుకుంటే చూసుకోండి. 25 కి ఇలా మారినాయి. 144 నుంచి 213 అయింది ఓసీ, 113 నుంచి 177 అయింది ఓబీసీ, అలాగే ఎస్సీ ఎస్టీ కూడా 113 నుంచి 177 అయింది. ఇది ఎన్టీ వాడు ఇచ్చిన క్వాలిఫైయింగ్. కాబట్టి 213 వచ్చిన ఓసీ వాళ్ళు, 177 వచ్చిన ఏదర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వీళ్ళెవరైనా సరే ఈ వచ్చిన వాళ్ళు మాత్రమే మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ కి అర్హులు. మిగతా వాళ్ళు అర్హులు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా కేటగిరీస్ పీడబ్ల్యూడి ఉన్నాయి. పీడబ్ల్యూడి జనరల్ అయితే ఏంటి, పీడబ్ల్యూ ఓబీసీ ఏంటి, పీడబ్ల్యూ ఎస్సీ ఏంటి, పీడబ్ల్యూ ఎస్టీ ఏంటి, ఈ 4 ఏంటండి. ఇదిగో 194 వస్తే పీడబ్ల్యూడి వాళ్ళు, జనరల్ వాళ్ళు ఎంబీబీఎస్ కి క్వాలిఫైడ్. నిజంగా 194 కనుక 194 వచ్చుంటే 100% సీట్, పక్కా సీట్. 194 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లో జనరల్ ఎవరు ఉన్నారు అంటే పక్కా సీట్ వితౌట్ ఎనీ డౌట్. ఎక్కడైనా ఆల్ ఇండియా కోటా కానీ లేకపోతే స్టేట్ కోటా కానీ 100% వచ్చేసినట్లే. రాసి పెట్టుకోండి. 194 నేను క్వాలిఫై అయిన ఫిజికల్ హ్యాండిక్యాప్, మీకు సీట్ వచ్చేసింది. అలాగే 177 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ నాకు వచ్చింది 177. యు ఆర్ క్వాలిఫైడ్. యు ఆర్ హ్యావింగ్ ద మెడికల్ సీట్ ఇన్ అవర్ గ్రీన్ కార్పెట్ వే. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. పీడబ్ల్యూడి వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, 100% సీట్ వచ్చేసినట్లే. సీట్లు మిగిలిపోతున్నాయి పీడబ్ల్యూడి. వాటిని రెస్పెక్టివ్ కేటగిరీకి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీకు ఓకే అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మార్కులు వస్తే మీరు ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోయినట్లే. మీరు రెడీ అయిపోండి. నా సీట్ వచ్చింది, ఏ మంచి కాలేజ్ రావాలో రెడీ అవ్వండి, అంతే అయిపోయింది. ఓకే. తర్వాత ఇది క్వాలిఫైయింగ్ మార్క్. జనరల్ ఏంటి, పీడబ్ల్యూడి ఏంటి, క్వాలిఫైయింగ్ మార్క్. తర్వాత అసలు క్వాలిఫైయింగ్ నెంబర్ ఎంత ఉందండి, ఇది కూడా ఒక క్రైటీరియా.
క్వాలిఫైయింగ్ నెంబర్ కూడా మన కట్ ఆఫ్ ని ప్రభావితం చేసే అంశమే. ఎంతమంది అపీర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై చేయాలి అని కూడా కట్ ఆఫ్. అంటే జనరల్ గా క్వాలిఫై ఎక్కువైతే కట్ ఆఫ్ పెరుగుతుందని, క్వాలిఫై తక్కువ అయితే కట్ ఆఫ్ తగ్గుతుందని ఒక జనరల్ స్టేట్మెంట్. దట్ ఈజ్ క్వాలిఫైయింగ్ నెంబర్ గనక స్టేట్ లో పెరిగితే ఆ స్టేట్ కట్ ఆఫ్ పెరుగుద్దని, క్వాలిఫైయింగ్ నెంబర్ తగ్గితే కట్ ఆఫ్ తగ్గుద్దని ఒక జనరల్ స్టేట్మెంట్ అది. ఆ జనరల్ స్టేట్మెంట్ లో చూస్తే చూడండి, అన్నిటికీ ఇలా ఇచ్చినేమో మనకు కావాల్సింది ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ 25లో 59,000 రిజిస్టర్ చేసుకున్నారు, 57,000 మంది రాశారు, 36,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే రాసిన వాళ్ళు 57,000, క్వాలిఫై అయిన వాళ్ళు 36,000. కానీ ఇప్పుడు 223 మార్కులు కూడా క్వాలిఫైయింగ్ మార్క్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఏమైందంటే 65 రిజిస్టర్ చేసుకున్నారు. అంటే లాస్ట్ ఇయర్ మీద 6,000 ఎక్కువ రిజిస్టర్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ మీద 57,000 అంటే 60,000, 3,000 ఎక్కువ రాశారు. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 3,000 ఎక్కువ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ క్వాలిఫైయింగ్ 36,000 అప్పుడైతే ఇప్పుడు 33, బాగా తగ్గిపోయింది. అంటే క్వాలిఫైయింగ్ తగ్గిపోవడంతో కట్ ఆఫ్ తగ్గిపోతుందా? చెప్పలేం. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్ కూడా పెరిగిందిగా, 144 నుంచి 213 అయిందిగా. కాబట్టి ఆ క్వాలిఫైయింగ్ మార్క్ పెరిగింది కాబట్టి ఏమో క్వాలిఫైయింగ్ నెంబర్ తగ్గుండొచ్చు. కానీ అందరికీ కట్ ఆఫ్ తగ్గిపోతుంది, దీన్ని ఒకటే అంశం కింద తీసుకుంటామంటే తీసుకోలేము. కానీ ఒక చిన్న హింట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ నెంబర్ తగ్గిందంటే కట్ ఆఫ్లు కొద్దిగా తగ్గాలి. ఇట్స్ ఎ జనరల్ రూల్.